అందరికీ ప్రాణ ప్రదాత దళిత బలహీన వర్గాలకు దేవుడిగా కనిపించే జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి తన యొక్క ధారాళత్వాన్ని, తన జాలి గుణాన్ని, దయార్థ హృదయాన్ని, క్రైస్తవ నిజంగా ఈ ప్రపంచంలోని దళిత సామాజిక వర్గం అంతా కూడా ఆనందపడుతున్నాం, గర్వపడుతున్నాం. ఓ సరైన నాయకుడి యొక్క నాయకత్వంలో ఓ రాజకీయ పార్టీలో పనిచేస్తున్నామన్న ఆత్మసంతృప్తి కలుగుతుంది. స్థానిక శాసనసభ్యుడిగా నేను ఎలక్షన్లో పోటీ చేసి ఈ కుటుంబానికి అండగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఆర్థిక సహాయంలో బహుముఖంగా దాన్ని ఆచరణాత్మకంగా చేయించడంలో నా సోదరుడు, ఇక్కడ స్థానిక అభిమాన నాయకుడు దేవినేని అవినాష్ గారు చూపించిన చొరవకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం సంపూర్ణంగా వారికి మేము నిండు మనసుతో నమస్కారం చెప్తున్నాం. అలాగే నా తోటి ఎస్సీ విభాగం కూడా ఈ కార్యాచరణలో దగ్గరుండి కుటుంబానికి న్యాయం చేసే విషయంలో స్థానిక మరో శాసనసభ్యులు విష్ణు గారు, ఇక్కడ లేకపోయినా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మరి జగన్మోహన్ రావు అన్న, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో ఆ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని దాన్ని అమలుపరచడంలో ఎవరి పాత్ర వారు పోషించినందుకు ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఎస్సీ విభాగం తరఫున, పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబం తరఫున నేను మనస్ఫూర్తిగా సభాముఖంగా మీడియా సాక్షిగా నేను సంపూర్ణంగా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇది ఒక సామాజిక బాధ్యత. క్రాంతికుమార్ని రౌడీ షీటర్ని చేశారు, క్రాంతికుమార్ని గంజాయి అమ్మమని ప్రలోభ పెట్టారు, క్రాంతికుమార్ని డ్రగ్స్ అమ్మమని బలవంత పెట్టారు, క్రాంతికుమార్ని మర్డర్లు చేయమని, రౌడీ అంటే సెటిల్మెంట్లు చేయమని పదే పదే స్థానిక సిఐ బలవంత పెడుతుంటే ఆ టార్చర్ తట్టుకోలేక ఓ బలహీనమైన కుటుంబంలో పుట్టిన తను ఆవేశపూరితమైన ఒక నిర్ణయం తీసుకుంటే ఈ రోజున ముగ్గురు జీవితాలు రోడ్డు మీద పడినాయి. ఓ భార్య, ముగ్గురు చిన్నపిల్లల యొక్క జీవితాలు. అలాగనే పెద్దవారైన వెంకటేశ్వర గారు, వారి సతీమణి గారు కూడా స్వతంత్రంగా ఏ సంపాదన లేని పేదవాళ్ళు. ఆయన ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమ నాయకుడిగా సుదీర్ఘకాలం జాతి కోసం పోరాటం చేసిన పేరుపోగు వెంకటేశ్వరరావు గారి కుటుంబంలోనే ఇంత ఘోరం జరిగితే ఈ దుర్మార్గ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడిన సామెతగా ముద్దు నిద్రపోతుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. నాకు గుర్తున్న మేరకు చంద్రబాబు నాయుడు పలు సందర్భాలలో నేనే పెద్ద మాదిగిని, నేనే మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన అనేక మేళ్లు చేశానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈ రోజున రాష్ట్ర రాజధానిలో పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబానికి న్యాయం ఎందుకు చేయలేదని అడుగుతున్నాను. పేరుపోగు క్రాంతికుమార్ యొక్క కేసుని నీరుగార్చడానికి శతవిధాలా మీరు ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముందుండి ఈ కేసుని పైకి తీసుకొచ్చి ఆ కుటుంబానికి నేనున్నానని నిరూపించాడు, చూపించాడు, చేశాడు. ఈ రోజున తనే స్వయంగా జేబులో నుంచి డబ్బులో 10 లక్షల రూపాయలను ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేశాడు. ఓ 5 లక్షల రూపాయలని ఆ పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. ఇద్దరు కుమారులకి చెరొక 2.5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి 10 లక్షల రూపాయల ధనాన్ని జగన్మోహన్ రెడ్డి గారి జేబులో నుంచి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత డబ్బులను ఆ కుటుంబానికి సహాయం చేశాడు. నువ్వేం చేసావు చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నావు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేసుని పూర్వపరాలు పరిశీలించి తదుపరి ఎస్సీ కేసుగా కన్వర్ట్ చేశారు. మంచిది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసును వదలడని తెలుసు. మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పోరాడతామని తెలుసు. పేరుపోగు క్రాంతికుమార్ ఆత్మశాంతి కలిగించేదానికి నిరంతరం కృషి చేయాలనే నిర్ణయానికి వచ్చిన తదుపరి అప్పుడు ఈ ప్రభుత్వం మేల్కొని ఆర్థిక సహాయం ఆ ఎస్సీ అట్రాసిటీ కేసు మాత్రమే పెట్టగలిగింది. అలాగనే కేసు పెట్టడమే కాదు, దాని ద్వారా లభించాల్సిన ఆటోమేటిక్గా రాజ్యాంగపరంగా జరగాల్సిన ఒక్క మేలు కూడా ఈ రోజు వరకు ఈ కుటుంబానికి జరగలేదు. అది తక్షణమే ఇవ్వాల్సిన 8,50,000 రూపాయలైనా, ఆ భార్యకు ఇవ్వాల్సిన ఉద్యోగం విషయంలోనైనా, బిడ్డలిద్దరికి ముగ్గురికి చదివించాల్సిన ఉచితమైన చదువుల విషయంలోనైనా,
లేదా 5 ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వటంలోనైనా 5 సెంట్ల ఇంటి స్థలం ఇవ్వటంలోనైనా ఈ రోజు వరకు ఈ క్షణం వరకు కూడా ఈ ప్రభుత్వం ఒక్క పని కూడా చేయలేదని అంటున్నాం. మీరు ఇప్పటికే ఈ రాష్ట్రంలోని దళితులను ఊచకోత కోయిస్తూ ఎక్కడ బట్టినా మాలల్ని మాదిగల్ని ఊర్లో నుంచి వెలివేయటం, సంఘ బహిష్కరణలు చేయటం, గ్రామాల్లో నుంచి తరిమివేయటం, మడ్రలు చేయటం, మానభంగాలు చేయటం, ఇదిగో ఇలా లాకప్ డెత్తులు చేయటం, ప్రతి ఒక్కరిని మా వాళ్ళని టార్గెట్ చేశారు. ఇంకా పైగా దళిత క్రైస్తవుల పేరుతో క్రైస్తవ సమాజాన్ని అంటిపెట్టుకుని ఉన్న మా సామాజిక వర్గాలను పదే పదే అవమానపరుస్తున్న డిప్యూటీ స్పీకర్ మీద ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు కనీసం మందలించిన వార్త కూడా చదవలేకపోవటం మేము చేసుకున్న దురదృష్టకరం. చంద్రబాబు నాయుడికి స్వతహాగానే దళిత సామాజిక వర్గం అన్నా, మాలలన్నా, మాదిగలన్నా ఏహేభావం ఉన్నదని, ఆయనకి మేమంటే నచ్చదని, మా దగ్గర వాసన వస్తుందని, మాకు చదువుకోవటం రాదని, మేము దేనికి పనికిరామని, ఓ చింతమనేని ప్రభాకర్ ఏమో మీకెందుకురా రాజకీయాలు అన్నాడు. స్వయానా చంద్రబాబు నాయుడే దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్నాడు. అలాగనే ఆనాటి క్యాబినెట్లో మంత్రి అయిన ఆదినారాయణ రెడ్డి ఏమో మీకెందుకురా రాజకీయాలు, మీకు చదువుకోవటం రాదు, మీ దగ్గర వాసన వస్తుంది అని ఆ రోజు మాట్లాడితే కూడా ఒక్కరి మీద కూడా చర్య తీసుకుని చంద్రబాబు నాయుడు మాకు మేలు చేస్తాడంటే మేమేమీ నమ్మటం లేదు. మీరు దళిత క్రైస్తవుల పేరుతో అవమానపరిచిన, రఘురామకృష్ణరాజుతో మమ్మల్ని అవమానకరంగా మాట్లాడిన దానికి సరైన సమాధానం సరైన ప్లాట్ఫామ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పే తీరుతుంది. ఈ రోజున నేను ఈ బాధిత కుటుంబం ముందు నుండి పేరుపోగు క్రాంతి కుమార్ చనిపోయేటప్పుడు తాను దళితుడని మెడలో ఉన్న సిలువను చూపిస్తూ నేను ఈ కులంలో పుట్టడమే చేసిన మహాపాపమని ప్రకటించాడు కదా. ఇంకా మీకు మేలుకొల్పలేదా? ఇంకా మీకు సిగ్గు రాలేదా? ఈ రాష్ట్రంలోని దళిత బలహీన వర్గాలు క్రైస్తవత్వం పట్ల ఎందుకు ఆకర్షితులయ్యారు అనే అంశాన్ని చర్చించుకుందామంటే బహిరంగంగా బెజవాడ బెంచ్ సర్కిల్కి రమ్మనండి. మేము మా సామాజిక వర్గాలు దళిత క్రైస్తవులుగా ఎందుకు మారాల్సి వచ్చిందో, ఎందుకు సామాజిక వర్గాల పట్ల దళితులకి క్రైస్తవత్వం పట్ల ఎందుకు ఆకర్షితులయ్యారో చర్చిద్దామంటే చర్చిద్దాం. అనేక అంశాలు చర్చిద్దాం. గొడవల్లోకి ఎందుకు రానివ్వలేదు, 2 క్లాసుల పద్ధతులు ఊర్లో ఎందుకు ఉన్నాయో, కులాల పేరుతో మీరు కాస్ట్ సర్టిఫికెట్లు ఇచ్చేటప్పుడు ఏ విధంగా విచక్షణ చూపిస్తారో, మమ్మల్ని ఎందుకు ఇళ్లలోకి రానివ్వరో, మాతో ప్రేమ వివాహాలు ఎందుకు చేసుకోరో, పొరపాటున ప్రేమ వివాహాలు ఎక్కడైనా చేసుకుంటే ఆ పెళ్లి చేసుకున్న దళితుల్ని నరికి చంపిన ఉదంతాలు ఈ రాష్ట్రంలో చూసాం, పక్క రాష్ట్రంలో చూసాం కదా. కుల ప్రాతిపదిక మీదనే ఈ రాష్ట్ర రాజకీయాలు ఉండినప్పుడు మతాల పేరుతో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ బలహీనపరచాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు తపస్సు చేసిన, తల్లకిందులుగా తపస్సు చేసిన, పవన్ కళ్యాణ్ ఎన్ని వేషాలు వేసినా, లేదా డిప్యూటీ స్పీకర్ ఎంత వితండవాదాలు చేసినా మేమైతే జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ రాష్ట్రంలోని మాలలో మాదిగలకు ఈ భూమి ఉన్నంతకాలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని వదిలే ప్రసక్తి లేదు. మీరందరూ కూడా అడగచ్చు, దళితులకు ఎందుకయ్యా వైఎస్ఆర్ కుటుంబం అంటే అంత ప్రేమ అంటే 80వ దశకంలోనే దళిత సామాజిక వర్గాన్ని ఇంట్లో పెళ్లి చేసుకున్న ఘన చరిత్ర వైఎస్ఆర్ కుటుంబానిది. దళితులకు 5గురికి మంత్రి పదవులు ఇచ్చిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిది. దళిత మహిళలకు హోంమంత్రి ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. దళితులకి మీరేమిచ్చారయ్యా? నువ్వేమో ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ దత్తపుత్రుడినేమో ఉప ముఖ్యమంత్రిగా చేసుకున్నావు. మాకేమిచ్చావు? గుండు 0 ఇచ్చావు, ఒక మాలకి ఇచ్చావు, ఒక మాదికి ఇచ్చావు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 5 మంత్రి పదవులు ఇస్తే నువ్వెందుకయ్యా 2 మంత్రి పదవులు ఇచ్చావు? నువ్వు చెప్పు సమాధానం. ఈ రోజున జనాభా నిష్పత్తి ప్రకారం 18-19% జనాభా ఉన్న ఈ రాష్ట్రంలో 2 మాత్రమే మంత్రులు ఉన్నారంటే అది నీ వివక్షత. నీకు పెట్టే బుద్ధి లేదు. నువ్వు అధికారంలో ఉన్నావు, ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నావు, పెద్ద మాదిగని అన్నావు. ఏమైంది ఈ రోజున నీ మాటలన్నీ? ఎందుకు పేరుపోగు క్రాంతి కుమార్కి నువ్వు సహాయం చేయలేకపోయావు? నేనున్నానని ఎందుకు నిలబడలేకపోయావు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే కేసును ఆల్టర్ చేశావు? ఎస్సీ ఎస్టీగా ఇప్పుడు ఎందుకు నీకు కనపడింది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు కాబట్టి. అంటే జగన్ అనేవాడు నీకు నీ వెనకాల పడే హీరో. నువ్వు విలన్ అయితే జగన్మోహన్ రెడ్డి అనే హీరో నిరంతరం నిన్ను తరుముతూనే ఉంటాడు. అందుకే జగన్ అంటే భయం, జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటే భయం, జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకత్వాలంటే భయం, జగన్మోహన్ రెడ్డి యొక్క మాటలంటే భయం, జగన్మోహన్ రెడ్డి ఉనికంటే భయం.
కాబట్టి భయం ఇలాగే కొనసాగిద్ది. రేపు బూతులలో ఒక్క ఓటు కూడా మానీయం. ఈ రోజున చెబుతున్నాం, పేరుబోకు క్రాంతి కుమార్ సాక్షిగా, ఆత్మసాక్షిగా, దేవినేని నెహ్రూ గారి కుమారుడు దేవినేని అవినాష్ రాజకీయాలకు రేపు 29 ఎన్నికలలో ప్రతి బూతు దగ్గర మాలా మాదిగలం వెళ్ళ తాండవ చేస్తాం. కర్రలతో, కత్తులతో, గొట్టలతో, ఇది ఎక్కడొచ్చినా, వీపులు పగలగొట్టినా, తలలు పగలగొట్టినా దేవినేని అవినాష్ అనే వాడిని అసెంబ్లీలోకి పంపించే తీరుతాం. మాదే యుద్ధం, నీకు మాకే యుద్ధం. ఆ యుద్ధంలో ఎవరు గెలుస్తారో, ఎవరు చూస్తారో మీరు చూస్తారని చెబుతూ సెలవు తీసుకున్నాను. అలాగనే బాబుకి హైదరాబాద్ తీసుకెళ్ళి, 2 కుమారులు, ఒక కుమారుడికి అంగవైకల్యం ఉంది. వెన్నుపూస నుండి చిన్న కణితుంటే ఆ కణితి ప్రభావం వల్ల కుడికాలు చచ్చుబడిపోయింది, పాదం అంతా పనిచేయట్లేదు, గాయమైపోయింది అని నిన్న వచ్చినప్పుడు ఆ తల్లి ఏడ్చి చెప్తే ఆ కనికరం కలిగిన మనసు జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే స్పందించి అవినాష్ బాబుకి చెప్పి ఇక్కడ విజయవాడలో చేయాల్సిన టెస్టులన్నీ చేసి కుటుంబాన్ని అంబులెన్స్ ఇచ్చి హైదరాబాద్ పంపించి పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి ఆ వెన్నుపూసలో ఉన్న గాయాన్ని, ఆ కణితిని కూడా తీసివేసి ఆ పిల్లాడికి సంపూర్ణంగా ఆరోగ్యవంతుడిగా చేయటం కోసం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే హాస్పిటల్ టెస్టులు అయిపోయినాయి. అలాగే నీ పిల్లలిద్దరి యొక్క చదువుల విషయంలో ఈ ప్రభుత్వం పట్టించుకోకపోయినా నేను పేరుపోగు వెంకటేశ్వర్లకి నేను మాటిస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ నీకు అండగా నిలబడతాయి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో నీ ఆత్మసాక్షిగా, నీ ఆత్మగౌరవానికి ఎక్కడా తగ్గనీయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ సభాముఖంగా నీకు తోడుగా ఉంటాయని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజలకి రక్షణని, శాంతి భద్రతల్ని ఇవ్వాల్సినటువంటి వ్యవస్థ పూర్తిగా ఫెయిల్ అవ్వడం వలన ఆ వ్యవస్థ చేసిన పనులకి విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నటువంటి క్రాంతి కుమార్ గారికి, వారి కుటుంబానికి అండగా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ కోణంలో అనేది కాకుండా మానవీయ కోణంలో ఈవేళ వాళ్ళకి సహాయాన్ని అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి అనే దానికి ఇది ఉదాహరణ. ఆయన సూసైడ్ వీడియో మాట్లాడి చనిపోయిన తర్వాత కూడా దాన్ని సుమోటోగా కేసు చేయలేదు. వ్యక్తులు ఎలాంటి వాళ్ళైనా సరే ఆత్మహత్యకి ప్రేరేపించారంటే ఖచ్చితంగా దానికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమే, అందులో విభాగాలే. కానీ ఏం చేశారో చూసాం. ఎన్ని రోజుల తర్వాత ఇది వెలుగులోకి వచ్చింది. దీని పట్ల తూతూ మంత్రంగా ప్రభుత్వం ఎట్లా వ్యవహరించిందో చూసాం. దీని తర్వాత జరిగినటువంటిది సాయిది, చివరికి బూడిదిమ్మని అడిగినా కూడా ఇవ్వని పరిస్థితి చూసాం. నిన్న వచ్చిన సంఘటన గుంటూరులో వివస్త్రం చేశారు ఒక మహిళల్ని. తెలుగుదేశం నాయకులు వివస్త్రం చేసిన 2-3 రోజుల తర్వాత కూడా బయటికి రాలేదు. అంటే అసలు ఒక మహిళ హోంమంత్రిగా ఉండి ఇంతకుముందు మహిళలకి ఏమన్నా జరిగితే అది చేస్తాం, ఇది చేస్తాం, మేమైతే అని చెప్పిన మాట్లాడినటువంటి హోమ్ మినిస్టర్ గారు వాళ్ళు ఎక్కడున్నారు? వివస్త్రం చేస్తే 3 రోజుల తర్వాత కూడా అది బయటికి రాలేదంటే ఎలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు? ఇది అందరం అర్థం చేసుకోవాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం కూడా అదే. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్ని ఫేస్ చేస్తున్నారన్నదే. దీనికి వాళ్ళు తమ బంధాలను కానీ తారతమ్యాలను కానీ చూడట్లేదు. నిన్నే చూసాం కదా మనం ఒక సంఘటన. ఐటీడీపీకి పనిచేసినటువంటి ఒక కార్యదర్శి మణిరత్నం, ఆ అబ్బాయి ఐటీడీపీకి పనిచేశాడు, కార్యదర్శి స్థాయిలో ఉన్నాడు. అతన్నే వెంటాడి వేటాడి నూజివీడులో కారుతోటి గుద్దటమే కాకుండా రాడ్లతోటి కొట్టి చేశారు. ఏంటి? వాళ్ళ పార్టీ వాళ్ళనే. అంటే వాళ్ళ అధికార దాహానికి కానీ, వాళ్ళ అవినీతికి కానీ, అరాచక పాలనకు కానీ అడ్డం వస్తే ఎవరిని ఉపేక్షించరు. దురదృష్టవశాత్తు ఇతను కూడా పాపం దళితుడయ్యాడు. మణిరత్నంకున్న పేరేంటి? మంచోడు అంటే అందరికీ తెలుస్తారు. ఐటీడీపీ కార్యదర్శి సొంత పార్టీ వాడినే ఇలా చేశారు. ప్రశ్నిస్తే ఏంటి ఇలా జరుగుతుంది అని మాట్లాడితే, సమాజం కోసం, ప్రజల కోసం మాట్లాడితే గుద్దేశారు. నిన్న దురదృష్టవశాత్తు మన నందిగాంలో కూడా ఒక బీసీ నాయకుడు, గత 2 దశాబ్దాలుగా పార్టీకి పనిచేస్తున్నటువంటి నాయకుడు
విప్పు ముందు నందిగామ ప్రజాప్రతినిధి ప్లస్ విప్పు ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోబోయాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిందంటే పాము తన పిల్లలను కూడా తినేస్తుంది. అలాగే వాళ్ళ అధికార మదానికి, అరాచకానికి, అవినీతికి అడ్డం వస్తే నీతమ పర భేదాలు ఉండవు. దురదృష్టవశాత్తు వీళ్ళంతా ఎవరయ్యారు? నేను అతను బీసీ నాయకుడు అయ్యాడు, మణిరత్నం ఎస్సీ అయ్యాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత కలిగిన పార్టీగా, ఈ రాష్ట్రం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు వేటిని వదలకుండా ప్రజలకు తెలియజేస్తున్నారు. వ్యవస్థలను ఏ విధంగా ధ్వంసం చేస్తున్నారు, శాంతి భద్రతలకు సంబంధించినవే కదా ఇవన్నీ, ఎలా చేస్తున్నారనే దానికి ఇది ఒక ఉదాహరణ. రాజకీయాని కోసము ఇంకోటి కాకుండా మేమేం చేయగలం, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయగలరు ఇలాంటి కుటుంబాలకి అనే ఉద్దేశంతో ఇవన్నీ చేసాం. ఆర్థిక సహాయం కాదు, ఆ పిల్లలకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన వైద్య సహాయం కూడా ఇస్తామని మాట ఇచ్చారు. ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిందిదే, వాళ్లకున్న అనుభవాన్ని మొత్తాన్ని వ్యవస్థలు నాశనం చేయడానికి, ప్రజల్ని భయభ్రాంతులను చేయడానికి, చివరికి వాళ్ళని ప్రశ్నిస్తున్న వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా ఏమైనా చేయడానికి వెనుకాడట్లేదు. రెడ్ బుక్ రాజ్యాంగానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ లేనే లేదు. ప్రజలు ఖచ్చితంగా దీనికి తగిన విధంగా బుద్ధి చెబుతారు. బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా 40% ఓటు ఉన్న పార్టీగా ఖచ్చితంగా మేము దీని మీద పోరాటాలని ఆపం.